హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టిఫిన్ తొందరగా అవ్వాలంటే సింపుల్గా రైస్ పొంగల్ ఇలా చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఈజీగా తొందరగా అయిపోతుందండి రైస్ పొంగల్. ముందుగా ఒక గ్లాసు స్టోర్ బియ్యం ఉంటుంది కదా, అవి తీసుకోండి. లేదా నార్మల్ బియ్యం అయినా సరే తీసుకోవచ్చండి. ఇప్పుడు అదే గ్లాస్తో పెసరబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి వేయించి పెట్టుకున్నానండి. నార్మల్ పెసరబ్యాళ్ళు కూడా వేసుకుంటే సరిపోతుందండి. సేమ్ అదే గ్లాస్తో వేసుకోవాలి. క్లీన్గా 2-3-4 సార్లు కడుక్కోవాలండి. 3-4 టైమ్స్ నీట్గా ఇలా కడుక్కొని చూడండి, ఇలా 3-4 సార్లు కడిగితే సరిపోతుందండి. ఇప్పుడు అదే గ్లాస్తో 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యము, ఒక గ్లాసు పెసరబ్యాళ్ళు తీసుకున్నాం కదా, 2 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటున్నాను చూడండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్తో నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఒక గంట నానితే సరిపోతుందండి. అరగంట నానితే కూడా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పెట్టుకుందామండి. నేను 1 గంట తర్వాత, అంటే మనం ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు ఉడికించుకుంటే సరిపోతుందండి. వేడిగా ఉంటే బాగుంటుంది రైస్ పొంగల్. మనము తినేటప్పుడు ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 విజిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియం టు హై పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి పొంగల్ అనేది. ఇప్పుడు మొత్తం పోయాక ఇలా స్పూన్తో గాలి మొత్తం పోయేంత వరకు ఇలా చేసుకుంటూ తీసుకోవాలండి. మొత్తం గాలి పోయాక తీయాలి. చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు స్పూన్తో కొంచెం స్నాష్ చేస్తే సరిపోతుందండి. ఇలా కొంచెము అన్నంలాగా ఉంటుంది కదా, ఇలా అంటే మెత్తగా అయిపోతుందండి. మెత్తగా ఉంటే కొంచెం బాగుంటుందని ఇలా అనుకోవాలండి. చూడండి, ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాలా బాగుంటుందండి. వేడిగా చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకొని 1 స్పూను జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. వేసుకొని ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, జీడిపప్పు మొత్తం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలండి. అప్పుడే వేసుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు మిరియాల పొడి కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇంతకుముందు పొంగల్లో 1 స్పూన్ వేశాను. ఇప్పుడు ఇక్కడ తిరుపతికి వేసుకునేటప్పుడు 1 స్పూను మిరియాల పొడి వేశాను. చాలా రుచిగా ఉంటుందండి. మిరియాల పొడి వేసుకోవాలి కంపల్సరీగా. చూడండి, ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఇదంతా మొత్తము తిరుపతి పెట్టుకున్నటువంటి మొత్తము పొంగల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ పెనంలో మిరియాల పొడి ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని మొత్తం వేసుకోవాలండి. అందులోనే వేసుకొని కొంచెము స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే అలాగే కూడా తినొచ్చండి. ఇలా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే పొంగల్ బాగా మెత్తగా అవుతుందని ఇలా కలుపుకొని ప్లేట్లోకి వేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.